अब मनुष्यों के देह के लिए दो देह है, एक पार्थिव और एक स्वर्गीय। పౌలు అనేక ఉదాహరణలు ఇచ్చిన తర్వాత చివరిగా ఈ స్పష్టీకరణ వివరించి చెప్తున్నాడు ఏంటంటే, మనుషుల కొరకైనటువంటి రెండు శరీరములు ఉన్నవి. ఒకటి పరలోకమందు ఉండే శరీరము, ఒకటి భూలోకమందు ఉండే శరీరం. एक पार्थिव ఒకటి శవము, और एक स्वर्गीय। అది పరలోక సంబంధమైన. पार्थिव देव के विषय में कुछ नहीं कहा गया, శవం విషయమై ఎక్కువ ఏం చెప్పబడలేదు, परंतु కానీ स्वर्गीय देह का तेज और है करके बताया गया। పరలోక సంబంధమైన శరీర మహిమ వేరని చెప్తున్నాడు. स्वर्ग का जो शरीर हमको मिलने वाला है उसका तेज अलग है। పరలోక శరీరము దేహము ఏదైతే మనకు దొరకబోతుందో దాని మహిమ వేరుగా ఉంది. यीशु नाम का एक देह इस संसार में आया और वो समाप्त हो गया। యేసు నామమున ఒక దేహము ఈ లోకానికి వచ్చి అది సమాప్తమైంది. उनको कब्र में रखा गया। అతని సమాధిలో పెట్టారు. तीसरे दिन सवेरे మూడవ దినాన ఉదయం वो देह जो है ఆ దేహం అనేది पार्थिव नहीं रहा, అది భూ సంబంధమైనది కాదు, वो जिलाया गया। అది తిరిగి లేపబడినది. वो जिलाया गया। తిరిగి లేపబడి इसका जो सबसे बड़ा गवाह है, जो पत्थर उस समाधि पर रखा गया है, वो लुढ़का दिया गया। తిరిగి లేపబడినది అనే దానికి గొప్ప సాక్ష్యం ఏంటంటే, సమాధి మీద ఉంచబడిన రాయి అక్కడి నుండి తొలగించబడ్డది. और जो वहाँ पर जो सिपाही उसके पहरे पर रखे गए थे, उन्होंने स्पष्ट रूप से देखा और वो मूर्छित होकर गिर गए, ऐसा वचन में लिखा। అక్కడ రాయబడింది, సిపాయి వాళ్ళు అనగా సైనికులు ఆయనను కాపలాకాయడానికి ఉంచిన వారు స్పష్టంగా చూశారు, మరి మూర్ఛిల్లి పడిపోయారని స్పష్టంగా రాయబడి. ऐसा देह हमको मिलने वाला है। అలాంటి దేహము మనకి ఇవ్వబడుతుంది. मसीही कलीसिया को ये जानना बहुत जरूरी है। క్రైస్తవ సంఘం ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. मेरा पार्थिव देह जो है ये जब गिराया जाएगा तो मैं महिमावान एक ऐसा तेजस्वी ऐसी देह मुझे मिलने वाला है। वो बात समझाने के लिए पौलुस ने कलीसिया को ये बातें दी। ఈ భూ సంబంధమైనటువంటి నా దేహం పడిపోయిన తర్వాత మహిమ తేజస్సుతో కూడినటువంటి దేహాన్ని నేను ధరించుకుంటాను అనేటువంటి విషయాన్ని పౌలు సంఘానికి తెలియచెప్తున్నాడు. ये बात हम सबके लिए भी लागू है। ఈ మాట మనందరికీ వర్ధిల్లుతుంది.